ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును. నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్లాడని మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు. తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు, టిఫిన్ చేయడానికి మొయ్యేరేలేమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేయమన్నారు. ఊరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటదిరా? ఎంత రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా. 550 రూపాయలు అడిగాడు రాడు. అది కాక హోటల్లో అడిగితే మాత్రం మీరు ఇస్తారేంటి? ఈకండి ఆకలితో సాగునైన సొద్దురు కానీ. సడన్ గా మన గురువు గారి మీద ఏంటి ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది ఎక్కడో తణుకులో ఉందండి. మన ఊరు కృష్ణానగర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంత పొడిగేస్తాడు బిల్లు ఎవడు కడతాడు? మీరే కడతారు. నాకేం దోలా? అదేంటి సత్యబాబు, నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడు కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్లు, దెబ్బలు తగిలితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు. ఈ మాత్రం అందరికి హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జెండు బాంబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జెండు బామా తోలుడు వచ్చేసింది. అయితే కొబ్బరి నుండి రాయి. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళదా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళా పదండి. ఇదిగో నీ ముందే చెప్తున్నాను, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. డబ్బే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులే తొక్కలోడు చేద్దామని ఇచ్చే తక్కువ కటింగ్ ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్, ఆరుమణ మోగపోతే కటింగ్, గిన్నెకి సొట్ట పడితే కటింగ్, గంటికి బొక్క పడితే కటింగ్, చువ్వలు ఎగరపోతే కటింగ్, అవుట్ పేలకపోతే కటింగ్. రేయ్, మనిషి అయితే మాట్లాడొచ్చురా. ఆడు అత్తిలి సత్యబాబురా. పదండి. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి గీలేదు. నీ తొక్కలో జీప్ ఎవరికి కావాలి? మనమే మోసపోవాలి. పదండ్రా, మనకదే మోసుకెళ్ళండి. శక్తి లేదా ఏంటి? పోతే పోండ్రా. ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకనుకున్నారా? ఖచ్చితంగా దొరకదు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. అది మనసు లేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు.